యారా అంజీ పళ్ళు తాగుతావా? రామ్ రామ్ రామ్. పోనీ సీకి తింటావా? ఇది ఫ్రెషే. రామ్ రామ్ రామ్. మీ పంతులు గారి మీద ఒట్రా బాబు. తాగమంటే అలా చూస్తావేట్రా? తాగు, బాడీ కూల్ అయిపోతా. శ్రీరామ్. నువ్వా? వాళ్ళని కొట్టావా? కలుపాక తగలబెట్టావా? ఎలా చేసావురా? అసలే అర్భకవేతవి, మళ్ళీ వాడు నిన్నేమైనా చేస్తే? ఏంటండి వాళ్ళు చేసేది? తప్పు చెయ్యడమే కాదండి, తప్పుని చూస్తూ ఊరుకోవడం అన్నిటికన్నా పెద్ద తప్పండి. గుడి ముందు కలుపాక తప్పండి అని చెప్పాడండి.
రామచంద్ర ఇప్పుడు ఏం చేయాలరా? ప్రసాదం పెట్టాలండి. తీసుకో. రెండండి. 2 ప్రసాదాలు ఏమిట్రా? అవునండి. నాకండి. అగ్గి పరోటా. అంజోయ్ అమ్మో పద్దు. అయ్య బాబాయ్, నేను లేనిక్కడ. ఒరేయ్ అంజీ అంజిగాడు తాగుపోతున్నా కొడకల్లారా, మీకు మీరే తాగేసుకొని మీలో మీరే కొట్టేసుకుని నా కల్లుపాకని సర్వనాశనం చేసేసి ఆ అంజిగాడు కొట్టాడని చెప్తారా? నేను నవ్వలేకపోతున్నాను బాబాయ్. రాములోరి గుడి జోలికి వెళ్తే అలాంటి ఇంతలే జరుగుతాయి మరి. ఒరే అంజీ, ఒకసారి టారా. అంజీ, ఎందుకు భయపడుతున్నావు? పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. నువ్వు ఈ తలక బాసి కొడుకులు కొట్టావంటరా? ఏలమ్మా. అవును, నేనే కొట్టాను. ఇప్పుడేంటి? గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా తంత. ఏం పీక్తావరా? ఏరా బెంబిగా, నువ్వేమన్నా పెద్ద పోటుగా ఆడివారా? నువ్వేం చేస్తున్నా అడిగే దిక్కే లేదనుకుంటున్నావారా? నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? ఒకప్పుడు డ్యామ్ కట్టిస్తున్న ఇంజనీర్ గారిని, ఆయన భార్యని డ్యామ్ దగ్గర మీరేం చేశారో నాకు తెలుసు. మళ్ళీ మా రాములోరి గుడి జోలికొచ్చిన, గుడి పేరెత్తిన శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. ఇక్కడ ఉన్నారేంటండి? నేను లోపల ఏం చేస్తున్నానా? ఏవోనండి, పిలిస్తేనండి వెళ్ళానండి. ఏం మాట్లాడలేదండి, చూస్తూ కూర్చున్నానండి, వచ్చేసానండి. లోపల ఏమి చేయలేదా? లోపల చేయడం ఏంటండి? డ్యామా? ఇంజనీరా? కట్టింతానన్నావు. మీకు కూడా ఇది అయిందండి. సాయంత్రం గుడికి రండి, పూజ గారు చెప్పి ఏ తాడో గిడో కట్టిస్తాను. అంజీ లోపలికి వెళ్ళానా? ఎవరు మాట్లాడలేదు. ఇంజనీరు వాడి భార్యని మనమే చంపామని అంజికెలా తెలిసింది? ఎవరు వాళ్ళంతా? బ్రహ్మంగారని. వాడు కాదు, బయట ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళ నా ఫ్రెండ్స్. ఏ తప్పు, ఏదో డ్యామ్ అది అంటున్నారు. అదే అర్థం కావట్లేదు, ఏంటేంటో మాట్లాడుతున్నారు. అంతా అయోమయంగా ఉంది. ఈ ఊళ్ళో డ్యామ్ ఏదైనా ఉందా? సీతమ్మ తల్లి డ్యామ్ అని నా చిన్నప్పుడే ఆగిపోయిందంట. ఎక్కడుంది? ఊరి చివరిలో ఉంది. రా వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడే. తప్పదా? తప్పదు కదా. సరే పద. నవ్వావా? ఏంటో అంత కూతులాగా. ఇదేనా డ్యాము? ఇదే డ్యాము? శ్రీ ఆంజనేయం, నేను ఇదే మొదటిసారి చూడ్డం. మరి ఎందుకు ఆగిపోయింది? ఏమో, ఊర్లో అందరూ రకరకాలుగా అంటుంటారు. ఆ బ్రహ్మంగారే డ్యామ్ ఆఫ్ చేయించారని, ఇతనికి డ్యామ్ కట్టడం అస్సలు ఇష్టం లేదని అందరూ అంటూ ఉంటారు. నాకు కూడా తెలీదు. కానీ డ్యామ్ పూర్తయితే మా ఊరే కాదు, చుట్టుపక్కల కూడా పంటలు బాగా పండుతాయంట. మరి మీ ఊరు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏమో. అంజీ అంజీ, ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? ఇదేంటిది? చచ్చిపోయిన వాళ్ళకి కర్మ చేయడం. ఎవరు చనిపోయారు? శివప్రసాద్ అని, నాకు బాగా కావలసిన వాడికి కావలసిన వాడు, ఈ డ్యామ్ మొదలెట్టిన వాడు. ఈ డ్యామ్ మొదలెట్టిన ఆయన? అయ్యే పాపం, ఆయన చనిపోయారా? ఆయన భార్య ఒకేసారి చనిపోయారు. అయ్యయ్యో. అయ్యో,
ఈరోజు రామదీక్షలో ఉన్నానే, నేను చేయకూడదు. నువ్వు చేస్తావా? నేనా? చెయ్యవయ్యా. నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, పాపం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది. అవునంజీ, వాళ్లకు పున్నాం నరకం నుంచి విముక్తి కలుగుతుంది. ఇలాంటి పుణ్యాత్ములకు కర్మ చేయడం నీ బాధ్యత. అక్షయ పుణ్యలోకబలామాభ్యర్థం పిండస్థానే